నమస్తే మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే సాక్షి పేపర్లో మొదటగా ఇక్కడ ఫ్రంట్ పేజీలో వేసుకుందాం 100కు 100 అని చెప్పేసి కనిపిస్తుంది. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో మనకు కనిపిస్తుంది. నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సాక్షి పేపర్లో ప్రధానంగా మనకి 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు, అభివృద్ధి ఫలాలన్నీ అన్ని వర్గాలకు చేరాయన్న నిర్మలమ్మ, ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు జోలికి వెళ్ళలేదని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది. 2024-25 సంవత్సరానికి గాను చూస్తే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ పన్నుల ఆదాయం 26,01,574 కోట్లు కాగా పన్నేతర ఆదాయం నుంచి 3,99,701 కోట్లుగా ఉంది. అయితే అప్పుల ద్వారా తీసుకొచ్చినటువంటిది, అప్పుల ద్వారా సమీకరణ వచ్చేసరికి 16,81,944 కోట్లు. అయితే ఆదాయ లోటు వచ్చేసి 16,85,494 కోట్లుగా కనిపిస్తుంది. 10 ఏళ్ల ఎన్డీఏ పాలన పురోగతిని వివరించేందుకే ప్రాధాన్యంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే దీంట్లో పెద్దగా మార్పులేం కనిపించట్లేదు. ఆశాజనకంగా ప్రత్యేకంగా ఏమైనా మార్పులు చేర్పులు చేశారంటే ఏం కనిపించట్లేదు. 2047 నాటికి వికసిత్ భారత్గా నిలిపే లక్ష్యంతో ముందుకు అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వేగవంతమైనటువంటి వృద్ధి దిశగా మరిన్ని సంస్కరణలు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే కడప గడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి సౌభాగ్యం అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సూత్రధారి కుటిల నీతి చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు అని చెప్పేసి ఎంపీగా సునీతని బరిలోకి దించడానికి షర్మిలతో బాబు రాయబారం అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అయితే కాంగ్రెస్లో చేరి పోటీలో చేసేందుకు ఆమె విముఖత చూపించింది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ రాయడం జరిగింది. అలాగే వివేక భార్య సౌభాగ్యమ్మను కూడా అక్కడ నిలబెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇండిపెండెంట్ అయితే టీడీపీకి మద్దతుగా ఉంటుందని చెప్పేసి చర్చ జరుగుతుంది. అలాగే కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చు అని చెప్పేసి ఆలోచన. దీన్ని కడపలోనూ రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారానికి వాడనున్న టీడీపీ. ఎంపీగా సునీత బరిలోకి దిగేలాగా షర్మిలతో బాబు రాయబారం, కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత, దీంతో వివేక భార్య సౌభాగ్యమును నిలిపేటువంటి ఆలోచన అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇండిపెండెంట్గా అయితే టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని చెప్పేసి, అలాగే ఒకవేళ కడపలో నిలబెడితే పైగా కుటుంబీకురాలకి మద్దతు ఇవ్వలేదని చెప్పేసి బురద జల్లడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ చంద్రబాబు కుటిల ఆలోచన చేస్తున్నాడు అని చెప్పేసి సాక్షి పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ ఫోటోలో మనకి చంద్రబాబు, అలాగే షర్మిల భర్త అనిల్, అలాగే సునీత, వీళ్ళందరి ఫోటోలతోటి ఇక్కడ వేయడం జరిగింది. చంద్రబాబు కుటిల రాజకీయం అని చెప్పేసి ఫ్రంట్ పేజీలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత ఓకే, త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన 2 రాష్ట్రాల ఈఎన్సీలు అని చెప్పేసి క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఏపీలో ఉన్నటువంటి 6, తెలంగాణలో ఉన్నటువంటిది 9 అవుట్లెట్ల నిర్వహణ బాధ్యత కృష్ణా బోర్డుదే అని చెప్పేసి కనిపిస్తుంది. శ్రీశైలం, కృష్ణా ప్రాజెక్టులు రెండింటినీ కూడా కృష్ణా బోర్డు కిందకి తీసుకొని రావడం జరిగింది. దీనికి త్రిసభ్య కమిటీ నిన్న భేటీ అయినట్టు, దానికి 2 రాష్ట్రాల ప్రాజెక్టుల యొక్క ఈఎన్సీలు, 2 రాష్ట్రాల ప్రాజెక్టుల యొక్క ఈఎన్సీలు ఓకే చెప్పినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనం గతంలో కూడా
నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య అక్కడ గొడవలు జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. ఇదే నేపథ్యంలో రాష్ట్రాల నీటి పంపిణీ విషయంలో కూడా ఈరోజు త్రిసభ్య కమిటీ భేటీ అయ్యి రాష్ట్రాల పంపిణీకి సంబంధించి కూడా కృష్ణా బోర్డుకి అప్పగించేసి ఒక నిర్ణయం అనేది తీసుకోవడం కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ చూస్తే 5 నుంచి అసెంబ్లీ మండల సమావేశాలని చెప్పేసి కూడా ఉంది. అయితే 5వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అయితే రాష్ట్ర శాసనసభ మండలి సమావేశాలు ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకి శాసనసభ సమావేశాలను ఉద్దేశించి అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగించనున్నారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఈ శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరి ఎలక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో మరి వీటికి సంబంధించి ఇంకా మరి కేంద్రానికి చూస్తే ఎటువంటి మార్పులు లేవు బడ్జెట్లో. మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ విషయంలో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం ఏమైనా కొత్త విధానాలని కొత్త స్కీములను ప్రవేశపెట్టి వాటిపై చర్చ జరిగేటువంటి అవకాశం కానీ కొత్త అంశాలు ప్రవేశపెట్టే విషయం కానీ బడ్జెట్లో ఏమైనా ఉందనేది మనం ముందుగానే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో మెరుపులు లేని మధ్యంతరం అని చెప్పేసి మనకి ఇక్కడ పెద్ద హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలు ఏవీ లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం అని చెప్పేసి కనిపిస్తుంది. ఉద్యోగులకు దక్కని ఊరట, అలాగే ఆదాయపు పన్ను స్లాబులు యథాతథంగా ఉంచినట్టు, ద్రవ్యలోటు తగ్గింపునకే మొగ్గని చెప్పేసి కనిపిస్తుంది. అలాగే అంగన్వాడీలు ఆశా వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ వర్తింప చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. పెరగని పీఎం కిసాన్ సాయం, ఆహారం ఎరువుల రాయితీల్లో 8% కోత, అలాగే మౌలిక వసతుల కల్పనకు 11 లక్షల కోట్లు కేటాయించినట్లు మనకు కనిపిస్తుంది. అలాగే రాయితీల తలుపులు లేవు, కొత్త పథకాల చమక్కులు లేవు, పన్నుల తగ్గింపులు లేవు, పీఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు అని చెప్పేసి కనిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కూడా మరి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సాయాన్ని కొంచెం పెంచుతారన్నటువంటి ఆశాజనకాన్ని రైతులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ దాంట్లో ఎటువంటి మార్పు చేయకపోవడం గమనార్హం. అలాగే ఇక్కడ చూస్తే ఎరువుల రాయితీల్లో కూడా 8% కోత విధించినట్లు కనిపిస్తుంది. అలాగే అంగన్వాడీలకి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేశారు. అలాగే ద్రవ్యలోటు తగ్గింపునకే మొగ్గు అంటే మన రాష్ట్రం సంక్షేమ పథకాలకి ప్రాధాన్యం ఇస్తుంటే ఇక్కడ వచ్చేసరికి అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం మనకు కనిపిస్తుంది. అంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ గత 10 ఏళ్ళు కూడా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాము, ఈ 10 ఏళ్లలో అభివృద్ధి సాధించాము అన్న దానిపై కనిపిస్తుంది తప్పితే మనకి ఏదో కొత్తగా ఏదైనా కొత్త విధానాలు ప్రవేశపెట్టడం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎలక్షన్స్ టైంలో ప్రజల్ని మభ్యపెట్టే విధంగా కానీ ఇక్కడ బడ్జెట్లో మనకి ఎటువంటి కొత్త అని మనకు కనిపించకపోవడం ఇక్కడ గమనార్హం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అశ్విని వైష్ణన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే కొంతమంది విలేకరులు మన యొక్క రైల్వే జోన్ విషయాన్ని అక్కడ ప్రస్తావించగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయింపు ఏమైందని చెప్పేసి ప్రశ్నించగా అప్పుడు ఇక్కడ నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పేసి రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. 53 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మాకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు, అందువల్లే లేట్ అవుతుందని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి ఇక్కడ దానికి జవాబు ఇవ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో జాప్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ను పురస్కరించుకొని గురువారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా రైల్వే జోన్ను ప్రస్తావించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు.
సో ఇది రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోకపోవడం వల్లే మాకు భూమి కేటాయింపకపోవడం వల్లే మేము రైల్వే జోన్కి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి కూడా చెప్పినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే హెటీరో అరబిందో సమేత అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. హెటీరో అరబిందో సమేత జగన్మాయ అని చెప్పేసి కనిపిస్తుంది. కంపెనీల ఏర్పాటు పేరిట 150 ఎకరాలు కైవసం, ప్రతిఫలంగా జగన్ సంస్థల్లోకి 29.5 కోట్ల మళ్లింపు, 2012-13 మధ్య ఛార్జీ షీట్లు దాఖలని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పటికి 264 సార్లు వాయిదా. అలాగే ఈ విషయంలో నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో కంపెనీలని 150 ఎకరాలని కంపెనీల పేరిట జగన్ కేటాయించడం జరిగింది. ప్రతిఫలంగా అప్పట్లోనే జగన్ సంస్థల్లోకి 29 కోట్లు మళ్లించుకున్నారు, దారి మళ్లించారు, ప్రతిఫలంగా దారి మళ్లించారని చెప్పేసి ఇక్కడ హెటీరో అరబిందో సమేత జగన్మోహన్ రెడ్డి మాయ అని చెప్పేసి జగన్మాయ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 3 లేదా 5 రోజుల పాటు సమావేశాలు, 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ నీటి విడుదల అధికారం బోర్డుకే. అలాగే శ్రీశైలం సాగర్ల కింద 15 కాంపోనెంట్లపై కీలక చర్చ, అన్నీ అప్పగించేందుకు ఏపీ అంగీకరించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. నాడు రంకెలు నేడు సలాములు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేదు సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రానికి పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్లేను అదే పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మోసం పదే అదే మోసం. అయితే కోట్ల ఆంధ్రుల్ని 10 ఏళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందని చెప్పేసి ఆశపడడం, తీరా బడ్జెట్ చూశాక ఉసూరమనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయిందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా కేంద్రంపై రంకెలు వేసిన జగన్ అధికారంలోకి వచ్చాక పిల్లిలాగా తోక ముడిచారు. తనపై ఉన్నటువంటి అవినీతి కేసుల నుంచి బయటపడడానికి కేంద్రం దగ్గర సాగిలపడ్డాడు అనేటువంటి విధంగా ఇక్కడ వార్తా కథనం అనేది మనకి ప్రచురితమైంది. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఆంధ్రజ్యోతిలో వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకని చెప్పేసి మనకు కనిపిస్తుంది. బడ్జెట్ ప్రసంగంలో గెలుపుపై ధీమా, 10 ఏళ్ల ప్రగతి గెలిపిస్తుందని నిర్మలా ఉద్ఘాటన అని చెప్పేసి కనిపిస్తుంది. భవిష్యత్తు భారతంపై బంగారు కలలు, మోదీ సర్కారు మధ్యంతర బడ్జెట్, మౌలిక రంగానికే పెద్దపీట, మధ్యతరగతిళ్లకు కొత్త పథకం, ఆవాస యోజన కింద మరో 2 కోట్ల ఇల్లు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆదాయ పన్ను రేట్లలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిగుమతి సుంకాలు, ప్రత్యక్ష పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయట్లేదని చెప్పేసి నిర్మలమ్మ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మాదే అధికారం, అద్భుతమైనటువంటి మెజారిటీతో వస్తామని చెప్పేసి నిర్మల పేర్కొన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే అసంబద్ధంగా సిద్ధం, సభ కోసం పచ్చని చెట్లు నరికివేత, 2000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ పూడ్చివేత, ఎటు చూసినా మొండిమానులు పూడికలు, గగ్గోలు పెడుతున్న రైతన్నలు స్థానికులు, సభయ్యాక కాల్వను బాగు చేయించండి, మీ మాట ఎవరు నమ్ముతారు రైతులు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏలూరులో సిద్ధమనేటువంటి సభని నిర్వహించడానికి అక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఆ సభ నిర్వహించడానికి చేసినటువంటి ఏర్పాట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పచ్చని చెట్లను కూడా నరికివేయడం జరిగింది. దీనిపై ఇక్కడ రాయడం జరిగింది. ఏలూరు జిల్లా పాలెగూడెంలో సిద్ధం సభా వేదిక వద్ద పూడ్చివేస్తున్న పంట కాలువ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరికి కావాలి మీ సర్వే అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. మా ఇంటికి వచ్చి మిమ్మల్ని వేధించొద్దు. సో సచివాలయ ఉద్యోగులపై జనం అసహనం. మరోవైపు జిల్లా అధికారుల తీవ్ర ఒత్తిడి, 90% సర్వే చేయకపోతే సస్పెండ్ చేస్తాం. అడకత్తెరలో పోకచెక్కల సిబ్బంది పరిస్థితి, కులగణనపై ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం, ఇది ఎన్నికల గిమ్మిక్కులంటూ విముఖత అని చెప్పేసి ఎవరికి కావాలి మీ సర్వే అని చెప్పేసి
ఇక్కడ మనకు కనిపిస్తుంది. కులగణన కోసం వెళ్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి జనం నుంచి అనూహ్య రీతిలో నిరసనలు ఎదురవుతున్నాయని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా కుల గణన అనేది చేపట్టడం జరిగింది. దీనికి సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుంటున్న సమయంలో మరి వాళ్ళు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటి ఈ సర్వే అని చెప్పేసి దాన్ని చెప్పడానికి విముఖత చూపిస్తూ ఇసుగించుకున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి మరి అలాగే ఎన్నికల్లో మభ్యపెట్టేందుకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అనేది సర్వే అనేది పేర్కొంది అని చెప్పేసి అనే విధంగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఎవరికి కావాలి మీ సర్వే అని చెప్పేసి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే బోర్డు నియంత్రణలోకి శ్రీశైలం సాగర్ 2 రాష్ట్రాల అంగీకారం, విద్యుత్ కేంద్రాలు మినహా 10 కాంపోనెంట్ల అప్పగింత అని చెప్పేసి కనిపిస్తుంది. సో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులని కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ ఇరు రాష్ట్రాల అధికారులు కూడా నిన్న భేటీ అయినట్లు ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఎలక్షన్స్ వేళ కరెన్సీ మేళా ఒకే రోజు వేర్వేరు చోట్ల 12 కోట్ల పట్టివేత, నెల్లూరు జిల్లాలో 7.23 కోట్లు, తిరుపతిలో 5.12 కోట్లు అని చెప్పేసి, భీమవరంలో 6 కేజీల బంగారం స్వాధీనం. మరి ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ మరి 2-3 నెలల్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదే సమయంలో మరి పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి కూడా కరెన్సీ మేళా అని చెప్పేసి, ఎలక్షన్స్ వేళ కరెన్సీ మేళా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా, రైల్వే జోన్కు 4.5 ఏళ్లుగా భూములు ఇవ్వని వైనం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జోన్కు 53 ఎకరాలు ఇవ్వలేదు, కానీ రాజధాని చేస్తారట. ఋషికొండకు గుండుగొట్టి 450 కోట్లతో విలాసాల ప్యాలెస్. అంటే ఋషికొండ దగ్గర ఋషికొండ కట్టడానికి డబ్బులైతే వస్తాయి కానీ వాళ్ళ విలాసాలకు డబ్బులైతే వస్తాయి కానీ మరి రైల్వే జోన్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం భూమి అడిగితే భూమి కేటాయించడానికి ఇంతవరకు కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, దానికి సంబంధించి స్వయంగా కేంద్ర మంత్రి వెల్లడించిన అశ్విని వైష్ణవ్ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి రైల్వే జోన్కు సంబంధించి రాష్ట్రానికి రైల్వే జోన్ ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విధంగా స్పందించినట్లు ఇక్కడ మనకి కనిపిస్తుంది.